జూమ్ చేసుకుంటే కట్టడం అంతా వస్తుంది. సార్ ఇదిగోండి సార్, పైన మన గాలి గోపురం ఉంది కదా సార్, గాలి గోపురం దగ్గర ట్యాంకీ కూడా వాటర్కి ఇచ్చేసాము. పోతే వెనకమాల వైపు సార్, ఇది గాలి గోపురం వెనకమాల, గుడి వెనకమాల వైపు సార్, ఇది కూడా ఇచ్చేసాం సార్ పైకి. సార్ పైన ఇది ట్యాంకీ కాలు కడుకునే ట్యాంక్ దగ్గర సార్, ట్యాంక్ ఇది ఇదిగోండి సార్. ట్యాంకీలో ఇది రెండో ట్యాంకీ కూడా పెట్టేసాం, 2 వాల్స్ 2 నిప్పుల్స్ పెట్టేసాం సార్ కింద. దీనికే సార్ పైన పాతదే ప్లస్ ఇది కాలు ఉంది కదా సార్, ఇక్కడ ఇది కూడా పైకి లేపాం. అంటే కాలు పడతాకి ఇబ్బందిగా ఉండిద్దామని చెప్పి ఇట్లా కాలు పడే విధంగా పైకి లేపాం సార్. ఇదే బయటికి ఇది వంటశాల బాత్రూమ్ సార్. ట్యాప్స్ ఆన్ చేసాం కదా మనం, ఆర్డర్కి ఇచ్చాం కదా సార్. బాత్రూంలో ట్యాప్స్ పోతున్నాయి, తీసాను ట్యాప్ ఆఫ్, లోపలికి ట్యాప్ ఆఫ్. అదిగోండి సార్, వాటర్ పోతుంది సార్. మొత్తం ట్యాప్స్ అని ఆఫ్ చేశాను సార్. పైన వాష్రూమ్ సార్. ఇవి సార్ ఇదిగోండి సార్, ఇది మన పైన సిమెంట్ దాని మీద పెట్టాం సార్. ట్యాంకీ సిమెంట్ ట్యాంకీ పెట్టింది. వాటర్ పోతుంది సార్. ఇక్కడ కూడా వాటర్ ఆఫ్ చేసేస్తాం. వాటర్ వచ్చేస్తాం సార్. ఇక్కడ కూడా ట్యాప్ లీక్ అవుతుంది, వాటర్ ఆఫ్ చేసాం సార్. ట్యాప్ సరి చేసాం. ఇది పైన హ్యాండ్ వాష్లు సార్, వంటగది వెనకమాల. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. మీకు అంతా ఫుల్ ఫెక్చుడ్గా వాటర్ వచ్చేసింది సార్. ఇంకా ట్యాప్లో ఓపెన్ సార్. ఇది సార్ వచ్చేప్పటికి మన మెట్ల దగ్గర సార్, నడక మార్గం దగ్గర ఫస్ట్ పాయింట్, ఫస్ట్ శివలింగాల దగ్గరది ఫస్ట్ పాయింట్ సార్. ఇది వారు కూడా చాలా దూరం పడుతున్నాయి, ప్రెజర్ బాగుంది సార్. ఇది ఇక అక్కడ వాల్స్ పెట్టేసాం సార్ మనం. సార్ ఇది వచ్చేసరికి రెండో సార్. ఇది మన శివలింగాల దగ్గర వెళ్ళే దారిలో రెండో పాయింట్, వాటర్ పాయింట్ రెండో పాయింట్. ఇది కూడా క్లియర్, నో లీకేజ్ ఏం లేదు. రెండోది కూడా క్లియర్. ఇది వచ్చేసరికి ఫస్ట్ది సెకండ్ది సార్. ఇది వచ్చేసరికి మూడో పాయింట్ సార్. మూడో శివలింగాల దగ్గరది మూడో పాయింట్, వాటర్ పాయింట్. ఇది కూడా క్లియర్, నో లీకేజ్ ఏం లేదు, క్లియర్. ఇది వాటర్ ప్రెజర్. వచ్చేప్పటికి నాలుగో పాయింట్ సార్. ఇది ఘాట్ రోడ్ దగ్గర స్టార్టింగ్లో శివలింగం దగ్గర సార్. ఇది నాలుగో పాయింట్. అక్కడ వస్తే డమ్మీ పెట్టాం సార్. మనం డమ్మీ పెడితే ఏంటంటే డమ్మీ రేపు మన కాంట్రాక్ట్ ఎక్సెప్షన్ లాక్కునే విధంగా డమ్మీ పెట్టాం సార్ మనం. క్లియర్ సార్. ఇది నాలుగో పాయింట్ క్లియర్. సరిగా సరిగా బోర్ వచ్చేవరకు బోర్ సార్. సార్ ఇది మోటార్ దగ్గర సార్, మన సమాజంలో మోటార్ దగ్గర బోర్ దగ్గర సార్. ఇది బోర్ దగ్గర కలెక్షన్ మొత్తం అయిపోయింది సార్. ఇది కలెక్షన్ మొత్తం కలిపేసాం సార్ బోర్ దగ్గర ఇనపైపులతో. ఇది వచ్చేసరికి సార్ ఇక్కడ మాకు ఏమన్నా తడుపుకోవడానికి పాయింట్ కావాలంటే ఇక్కడ వాల్ పెట్టాం సార్. వాల్ తీసుకొని మనం మంచి ట్యూబ్ కనుక ఇచ్చుకొని తడుపుకోవడం సార్. దీనికి వచ్చేసరికి బోర్ దగ్గర సార్. ఇది పాయింట్ ఇదిగోండి సార్. బోర్లోంచి వాటర్ కూడా వస్తుంది.